నామమును కీర్తించెదను. పితృపుత్ర ప్రార్థన. పెద్ద అన్మ్యూట్ చేయలేదు. పరిశుద్ధమైన తండ్రి, కృపగలదేవా నీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గత ఆదివారం నుంచి ఇప్పటివరకు మీరు మమ్మల్ని కాచి కాపాడుతండ్రి. సాయంకాల సమయంలో నేను స్తుతించడానికి ఇచ్చిన అవకాశం బట్టి మమ్మల్ని ఈ కుటుంబాలుగా తండ్రి నేను స్తుతించడానికి ధనపరచడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. రావాల్సిన వారిని కూడా కోరుకుంటాం. అలాగే మరి పాటల్లో, వాక్యంలో ప్రతి సెక్షన్ లో మీరు తోడుగా నడిపించండి. వాక్యం చెప్పించి నేను దీవించండి. జ్ఞాపకం నింపి కావాల్సిన మెసేజ్ దయచేసి. అలాగే ఈ యొక్క భయంకర పరిస్థితుల్లో మేము ఉంటుండదంటే మీరు కాచి కాపాడుతానికి వందనాలు చెల్లిస్తూ మరి కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా నడిపించమని చేస్తున్నామని అడుగుతున్నాం. ఆమేన్. ఆమేన్. సమయంలో చక్కని పాట పాడటానికి మన మధ్య నీలిమ పాల్ అండ్ ఆరన్ సింప్సన్ వారు సిద్ధంగా ఉన్నారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. వారు పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తారు. खुदाता मेरे खुदा करता हूँ स्तुति आराधना हे मेरे खुदा करता हूँ स्तुति आराधना घुटनों से ऊंचा कमर से भी ज्यादा तुझ में डूबू रही ख्वाहिश मेरी घुटनों से ऊंचा कमर से भी ज्यादा तुझ में डूबू रही ख्वाहिश मेरी अपनी आग से भर मुझे अपनी शक्ति से भर मुझे अपने जीवन से भर मुझे तेरे काम के लिए अपनी आग से भर मुझे अपनी शक्ति से भर मुझे अपने जीवन से भर मुझे तेरे काम के लिए घुटनों से ऊंचा कमर से भी ज्यादा तुझ में डूबू मेरी ख्वाहिश मेरी घुटनों से ऊंचा कमर से भी ज्यादा तुझ में डूबू मेरी ख्वाहिश मेरी यीशु दाता मेरे खुदा करता हूँ स्तुति आराधना हे यीशु दाता मेरे खुदा करता हूँ स्तुति आराधना हालेलुया. ఓ చాలా సంతోషం. ఆత్మతో సత్యముతో జీవంతో నీవు నన్ను నింపు, నీకోసం నమ్మకమైనటువంటి సేవకునిగా సేవకురాలుగా నన్ను సిద్ధపరచు అని త్రియేక దేవునికి స్తుతి చెల్లిస్తూ చక్కని స్తుతి కీర్తన పాడినటువంటి బిడ్డలకు మనందరి పక్షంగా దేవుని పేరట కృతజ్ఞతలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి రెవరెండ్ సుధీర్, హిల్డా వాళ్ళ ఫ్యామిలీ
రెస్పాన్సివ్ రీడింగ్ లో మనల్ని నడిపిస్తారు. సామ్ 96 1-13 వాళ్ళు ఏ లాంగ్వేజ్ లో కంఫర్టబుల్ గా ఉంటే ఆ లాంగ్వేజ్ లో ఒకళ్ళు లీడ్ చేస్తే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రెస్పాండ్ అవ్వాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సామ్ 96 బిగినింగ్ ఫ్రమ్ వర్స్ 1 till the end of that psalm. కీర్తనల గ్రంథము 96 మొదటి నుండి 13 వచనాలను ఉత్తర ప్రత్యుత్తరాలుగా సుధీర్ గారి ఫ్యామిలీ మనకు చదివిస్తారు. ఓకే, కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. Sing to the Lord, praise his name, proclaim his salvation day after day. అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. Great is the Lord and most worthy of praise. He is to be praised, feared above all gods. 5th verse. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. 6. Splendor and majesty are before him, strength and glory are in his sachet. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. Ascribe to the Lord the glory due his name. Bring an offering and come into his courts. పరిశుద్ధాలంకారము ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వనకుడి. Say among the nations, the Lord reigns. The words were firmly established, cannot be moved. He will judge the peoples with equity. యెహోవా వేం చేయుచున్నాడు, ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక. Let the fields be jubilant and everything in them. Then all the trees of the forest will sing for joy. Let's read all together the last verse. భూజనులకు తీర్పు తీర్చుటకు యెహోవా వేం చేయుచున్నాడు, న్యాయం బట్టి లోకమును తన విశ్వాసం బట్టి He జనులకు will ఆయన judge the తీర్పు world in తీర్చును. righteousness and the peoples in its truth. ఆమేన్. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఫార్చునేట్లీ గాడ్ అండర్స్టాండ్స్ ఆల్ అవర్ లాంగ్వేజెస్. కాబట్టి మనం తెలుగులో, ఇంగ్లీష్లో, అన్ని భాషల్లో, హిందీలో దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, కాన్వర్సేటింగ్ స్కిల్స్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థనలు చేసుకుందాం. మన మధ్యలో ప్రశాంత్ వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఆల్రెడీ నేను షేర్ చేసుకున్నాను జనరల్ ప్రేయర్ రిక్వెస్ట్. ఇంకా ఏమైనా స్పెషల్ నీడ్స్ ఉంటే వాటిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రాముఖ్యంగా రవి జకరియాస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్కి సంబంధించిన దైవజనులు రవి జకరియాస్ గారు చనిపోయారు. మరి వారు విడిచి వెళ్ళినటువంటి ఆ పరిచర్య వారి యొక్క కుటుంబ సభ్యులు మిగిలినటువంటి వాళ్ళు నమ్మకంగా నెరవేర్చులాగున దేవుని యొక్క కృప ఆ సంస్థ మీద ఉండేలాగున ప్రార్థన చేద్దాం. ఇంకా ఏమైనా ఉంటే ప్రశాంత్ యొక్క డిస్క్రిప్షన్ బట్టి ఇట్స్ ఓపెన్ టు హిమ్. May I request Prashant to offer intercessory prayers. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది ప్రశాంత్. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం ప్రభా, కృపా సత్య సంపూర్ణమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాయంకాలం విధంగా చేరుకుని నేను స్తుతించడానికి, నేను ఆరాధించి నేను మహింపరచడానికి మాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి నీకు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన కుటుంబాలుగా ప్రభా ఈ విధంగా నాయన ప్రతి ఒక్కరు నాయన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఈ యొక్క వాక్యంతో మమ్మల్ని మేము బలపరచుకుంటానికి నాయన బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. వచ్చిన 3 నెలల నుంచి నైనా మేము లాక్డౌన్ లో ఉంటుండగానైనా భద్రపరిచినైనా మీ యొక్క కాపుదలను మాకు దయచేసిన వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి.
రాష్ట్రంలో మరి ప్రపంచం వైరస్ వలన అనేక రాష్ట్రాలు అనేక మంది ఈ వైరస్ బారిన పడిన అనేక విధాలుగా చనిపోయినటువంటి వారు చాలా కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆ యొక్క హాస్పిటల్లో ఉన్నటువంటి విధానం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఆ యొక్క మనల్ని దర్శించమని అడుగుతున్నాం తండ్రి. ఆ వైరస్ బారిన పడినటువంటి ప్రతి ఒక్కరి ప్రభావం మీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. వారందరినీ నేను మీ హస్తాల భద్రపరచమని కావాల్సినటువంటి స్వస్థతలో నీ నామంలో అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మీకే అలాగే నాయన మరి చనిపోయిన వారి కుటుంబాలకు కూడా ప్రభావ కావాల్సినటువంటి ఆదరణ ప్రభావ నీ నామంలో వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. చూపించండి ఆ కుటుంబాల్లోనైనా ఆ బిడ్డలనైనా దర్శించమని అడుగుతున్నాం తండ్రి. వారికి కావాల్సిన ధైర్యంలో బలంలో శక్తిని నామంలో వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రాలు ప్రభావ మీకు అందరూ పరిశీలిస్తున్నాం తండ్రి. అలాగే నాయన మరి మా బంధువులు అనేటువంటి ఇతర దేశాల్లో ఉన్నప్పుడైనా వారిని అందరినీ కూడా ప్రభావ ఈ సాయంకాల సమయం ప్రభావం మీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. ఇప్పుడు మనందరినీ ప్రశాంత్ మీది స్ట్రక్ అయినట్టుంది ప్రశాంత్. చిన్న ప్రశాంత్ స్ట్రక్ అయినట్టుంది. చిన్న అవునవును. ప్రశాంత్ మళ్ళీ జాయిన్ అవుతున్నాడు అంటావా? వచ్చు మరి. సరే మీరు కంటిన్యూ చేస్తారా? జాయిన్ అయినప్పుడు చెప్పు ఇంకా మరి టైం బట్టి. అట్లాగే మనం అట్లాగే కండ్లు మూసుకుందాం. నేను మనకి మెన్షన్ చేసినటువంటి ఆ విజ్ఞాపన ప్రార్థనలో ఉన్నటువంటి కొన్ని అంశాలు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రభు మా కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలు పరీక్షల కోసం సిద్ధపడుతూ ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. జేఈ కోసం నీట్ కోసం సిద్ధపడుతున్నటువంటి యవన బిడ్డలను మీ జ్ఞానంతో బలపరచమని కోరుకుంటున్నాం. ఇంకా కొంతమంది 10th క్లాస్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయడానికి ఎదురు చూస్తున్నారు, వారిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రభు మరి తుఫాను వల్ల ఒరిస్సా బెంగాల్ రాష్ట్రాలు భయంకరంగా ధ్వంసమైపోయినాయి. ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక ప్రక్క ఈ కరోనా వైరస్ వల్ల, మరొక ప్రక్క తుఫాను వల్ల డిస్ప్లేస్ అయిపోయినటువంటి ఫ్యామిలీస్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. అదే రీతిగా మరి గొప్ప పరిచర్యను జరిగించి మీ పిలుపుని అందుకొని మీ సన్నిధికి ఎగినటువంటి రవి జకరయాస్ గారిని, వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ గొప్ప లెగసీని కంటిన్యూ చేయడానికి కావాల్సిన విజన్ బర్డెన్ ఉన్నటువంటి వారిని మీరు కొనసాగింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం. నేను మా ఫ్యామిలీస్లో ఉన్నటువంటి ఎల్డర్లీ పీపుల్ని, యంగ్ పీపుల్ని, అట్లాగే చిన్న పిల్లలను మీ కాపుదల భద్రత మేము తీసుకొని వస్తున్నాం. మీరే తగిన రీతిలో ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ చేతులకే మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. ప్రియ ప్రభా, మా పొరుగు దేశాలతో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది ప్రభా. నేపాల్తో, చైనాతో, పాకిస్తాన్తో మీరే నాయకులకు తగినటువంటి జ్ఞానాన్ని దయచేసి మా దేశానికి మాకు కావాల్సినటువంటి ప్రొటెక్షన్ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వీటన్నిటి మధ్య మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటూ మా విజ్ఞాపనలు మీ సన్నిధికి చేర్చుకుని తగిన రీతిలో మాకు జవాబును దయచేయమని యేసు శక్తి గల నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి పాట చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు సిస్టర్స్, క్రియో క్రిస్ సిస్టర్స్. వాళ్ళు పాడడానికి సిద్ధంగా ఉన్నారు. Praise the Lord, everybody. धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। योग्यता के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे। योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे। मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु। मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु। धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। तू है सच्चा जिंदा खुदा, तुझ पर ही भरोसा मेरा। तू है सच्चा जिंदा खुदा, तुझ पर ही भरोसा मेरा। सेवा पूरी करके पाओ इनाम, प्रभु ऐसा दो वरदान। सेवा पूरी करके पाओ इनाम, प्रभु ऐसा दो वरदान। धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। कोटि कोटि स्तुति धन्यवाद। कोटि कोटि स्तुति धन्यवाद। थैंक यू। సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆంటీ మిసెస్ సుగుణ మేరీ గారు దేవుని వాక్యాన్ని చదివించాలని మనవి చేస్తున్నాను. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 1 2 వచనాలు. పాత నిబంధన గ్రంథము మలాకి గ్రంథము, బుక్ ఆఫ్ మలాకాయ్ చాప్టర్ 1 వర్సెస్ 1 and 2. ఆంటీ సుగుణ ఆంటీ చదివించాలని మనవి చేస్తున్నాను.
ఇశ్రాయేలును గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు మీకు మా ఎడల ప్రేమ చూపుతున్నది? ఏశావు యాకోబునకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించుకుని ఇదే యెహోవా కనపరుచుతుంది. దేవుడి వాక్యము మన వెనికిల్లో దీవించిన గాక. జానీ హైడ్ మన మధ్య సిద్ధంగా ఒక స్పెషల్ సాంగ్ పాడటానికి, దేవుని వాక్యాన్ని వినటానికి మనల్ని మనం సిద్ధం చేసుకుంటూ ఈ పాటను వినటానికి ధ్యానపూర్వకంగా, అనంతరం దేవుని వాక్యం వినటానికి మనల్ని మనం సిద్ధం చేసుకున్నాం. Good evening to all of you. Now we are all in a terrible situation as Christians. Let us move forward with faith in God. Let us sing in Christ alone. In Christ alone, my hope is found. He is my light, my friend, my song. This cornerstone, this solid ground, firm to the faces stroud and strong. What heights of love, what depths of peace, when fears are still, when starving cease. My comforter, my all in all, here in the love of Christ I stand. In Christ alone, who took on flesh, fullness of help and helpless babe, this gift of love and righteousness, scorned by the ones he came to save. Till on that cross, as Jesus died, the wrath of God was satisfied. For every sin on him was laid. Here in the death of Christ I live. Hallelujah. Thanks to Pastor Mama to giving me this opportunity. Thank you very much. వెల్కమ్. సో ఇలాంటి క్రిటికల్ సిచ్యుయేషన్లో మనకు క్రీస్తు మాత్రమే మనకు నిరీక్షణ. ఇన్ క్రైస్ట్ అలోన్ నా హోప్ ఇస్ ఫౌండ్. ఇక మనకు వేరే ఆశ్రయము, వేరే ఆధారము, వేరే దిక్కు లేదు అని ఆ బిడ్డ చక్కని పాట పాడి వినిపించారు. అదే రీతిగా క్రియోలు కూడా పాడినటువంటి పాటలో దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి మన జీవితం అంతా సరిపోదు అనేటటువంటి అర్థం వచ్చే ఆ మాటలు. గత కొన్ని వారాలుగా దేవుని వాక్యం వినాలి అని సిద్ధపడి వస్తున్నాం. ఆయా పరిస్థితులను బట్టి దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూనే వేరు ఒకేషన్స్ని, అట్లాగే టెస్టిమనీస్ని మనం వినటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి వీటన్నిటి ద్వారా మన కుటుంబాలలో దేవుడు మహిమపరచబడుతూ ఉన్నారు అనేది నా భావన. గత వారం మరి చిన్ని టెస్టిమనీ చెప్పారు, అంతకుముందు సుష్మా చెప్పారు, ఇంకా అంతకుముందు మనందరం మదర్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తల్లిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చాం. ఈ దినము సంఘ చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం. బ్యాప్టిస్ట్ చర్చెస్లో దీనిని సెలబ్రేట్ చేసుకోరు, కానీ మన కజిన్స్ గ్రూప్లో ఈ పెంటెకోస్ట్ అనే దాని గురించి, లేకపోతే హ్యాపీ పెంటెకోస్ట్ అనేటటువంటి ఆ మాటను అనిల్ పెద్ద చాలా మంది పోస్ట్ చేసినప్పుడు నా మనసులోనికి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ Pentecost, or what is the significance of today in the history of the church అనేది ఒక 2-3 minutes జ్ఞాపకం చేసుకుని ఏదైనా మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలోనికి మనం వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను.
సాధారణంగా క్రిస్టియన్స్ సెలబ్రేట్ చేసుకునేటటువంటి ప్రతి ఫెస్టివల్కి జూయిష్ కనెక్షన్ ఉంటుంది. అంటే యూదులు వేటినైతే సెలబ్రేట్ చేస్తూ వచ్చారో దాని యొక్క కొనసాగింపుగానే క్రిస్టియన్స్ కూడా వాటిని క్రీస్తు కేంద్రకంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చరిత్రలో జరుగుతూ ఉన్నటువంటి సంఘటన. యూదులు సాధారణంగా 3 ప్రాముఖ్యమైనటువంటి ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. నిర్గమకాండము 23వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి ఆ లేఖన భాగంలో మోషే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే, ప్రతి పురుషుడు, సున్నతి పొందిన ప్రతి పురుషుడు సంవత్సరానికి కనీసం 3 సార్లు యెరూషలేము మందిరంలో ప్రత్యక్షం కావాలి, లేకపోతే కనీసం 3 టైమ్స్ టెంపుల్ కి రావాలి అనేటటువంటిది దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమం. ఆ 3 సందర్భాలు ఏమిటి అంటే, ఒకటి పస్కా పండుగ, రెండవది పెంతెకొస్తు పండుగ, మూడవది గుడారముల పండుగ. ఆ 3 సందర్భాలు నిర్గమకాండపు లేఖన భాగంలో మనకు కనపడతాయి. అయితే ఆ మాటలు ఉండవు, కానీ ఒక పస్కా మాత్రము తప్పకుండా కనపడుతుంది. పులియని రొట్టెల పండుగ అనేటటువంటి మాట. రెండవ పండుగ కోత పండుగ, అంటే ఈ రోజు పండుగ అన్నమాట. పెంతెకొస్తు అనేటటువంటిది ఫస్ట్ ఫ్రూట్స్ యొక్క హార్వెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో సెలబ్రేట్ చేసేటటువంటి పండుగ. ఒక ప్రక్క దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఇది. ఇంకొక ప్రక్క దీనిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఐగుప్తు బానిసత్వములో నుండి ఇశ్రాయేలీలు విమోచించబడిన తరువాత వారు కనాను దేశమునకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మోషేను సినాయి పర్వతం మీదకు దేవుడు పిలిచి వారికి ధర్మశాస్త్రాన్ని, లేకపోతే 10 ఆజ్ఞలను ఇశ్రాయేలీలు నెరవేర్చవలసినటువంటి ఆ డీటెయిల్డ్ కోరా లా దానిని దేవుడు అనుగ్రహించారు. అది సరిగ్గా 50th డే అన్నమాట, సరిగ్గా ఈ రోజు. అందుకే హెబ్రీ భాషలో దీనిని షావూత్ అని పిలుస్తారు. షావూత్ అనేటటువంటి పదానికి అర్థము వీక్, WEEK, వీక్ అంటే వారముల పండుగ అని కూడా అంటారు. అంటే పెంతెకొస్తు పండుగను హీబ్రూ పీపుల్, లేకపోతే హీబ్రూ లాంగ్వేజ్ లో షావూత్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. అంటే పస్కా పండుగ వారు జరిపించుకున్నటువంటి 7 వారముల తదనంతరము, అంటే 7 మల్టిపుల్స్, 49 డేస్ తర్వాత వచ్చేటటువంటి డే 50th డే, 50వ రోజును, అంటే 7 వారముల అనంతరము సెలబ్రేట్ చేసుకునేటటువంటి పండుగ ఈ పెంతెకొస్తు పండుగ. కాబట్టి దీనిని వారముల పండుగ అని పిలుస్తారు. పెంతెకొస్తు అనేటటువంటి పదము దీనికి ఎందుకు వచ్చింది? పెంతెకొస్తు అనేది మీరు చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో ఆ మాటలు ఉంటాయి. పెంతెకొస్తను పండుగ సమీపించినప్పుడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చూసుకుంటే ఆ మాట ఉంటది. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరును ఒక చోట కూడి ఉండిరి. పెంతెకొస్తను పండుగ దినం వచ్చినప్పుడు. పాత నిబంధనలో పస్కా పండుగ మొదలుకొని 7 వారముల తదనంతరము వచ్చేటటువంటి పండుగ, ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషేకు సినాయి పర్వతం మీద ఇచ్చినటువంటి పండుగను, లేకపోతే ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత చెల్లించేటటువంటి పండుగ. సో ఒక ప్రక్క ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇశ్రాయేలీలకు అందించినందుకు, ఇంకొక ప్రక్క వారి యొక్క
పంట పొలాలలో నుండి ప్రథమ ఫలాలు దేవునికి అర్పిస్తూ ఉన్నటువంటి సందర్భముగా కృతజ్ఞత చెల్లిస్తూ సెలబ్రేట్ చేసుకునేటటువంటి పండుగ ఈ వారముల పండుగ షావూత్ అనేటటువంటిది. యూదులు ఈ పండుగ జరుపుకునేటటువంటి రాత్రి ప్రాముఖ్యంగా రూతు గ్రంథాన్ని చదువుతారు. ఎందుకంటే బార్లీ హార్వెస్ట్ కు సంబంధించినటువంటి వివరాలు, యవల కోతకు సంబంధించినటువంటి వివరాలు ఆ గ్రంథంలో మనకు తెలుసుంటాయి. ఇంకా కొంతమంది నిష్ట కలిగినటువంటి యూదులైతే ఈ రాత్రంతా ధర్మశాస్త్రం అంతటిని విడలతో కలిసి చదువుతారట. అంటే పంచకాండాలు, ఆల్ ద 5 books of the Old Testament, the entire family they read together. అంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని తన వారి పితరులైనటువంటి ఇశ్రాయేలీలకు సినాయి పర్వతం మీద అందించున్నారు కాబట్టి దానిని జ్ఞాపకము చేసుకుంటూ జరిగిస్తూ ఉంటారు. పెంతెకొస్తు అనేటటువంటి పదానికి గ్రీకు భాషలోనికి వచ్చేసరికి అర్థం ఏంటంటే పెంటె కొంత అంటారు. పెంటె కొంత లేకపోతే పెంటె కొస్తే అనే 2 పదాలు అన్నమాట. మనకు తెలుసు, మ్యాథమెటిక్స్ తెలిసినటువంటి వాళ్ళందరికీ పెంట అనగానే 5. చూడండి, పెంటగన్ అనేటటువంటి వర్డ్ మనం వింటూ ఉంటాం. అమెరికన్ ఆర్మీ బేస్ కు సంబంధించినటువంటి ప్లేస్ ని పెంటగన్ అంటారు. అంటే ఇట్ హ్యాస్ గాట్ 5 యాంగిల్స్. ఆ పర్టికులర్ బిల్డింగ్ కి 5. గ్రీకు భాష చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ప్రోటో, డయూటెరో, ట్రిటో, క్వార్టో అండ్ పెంటా. అంటే 1, 2, 3, 4, 5 ఇవన్నీ మనకు మ్యాథమెటిక్స్ లో చాలా సార్లు వింటూ ఉంటాం. హెక్సగన్, పెంటగన్, ఆక్టగన్ ఇట్లాంటి పదాలని. సో పెంటెకొస్తా అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే 50వ రోజు. సరిగా మనం ఈస్టర్ ని సెలబ్రేట్ చేసుకున్నాం ఏప్రిల్ 12th. ఆ దినము పులియని రొట్టెల పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. యేసు ప్రభు వారు తన శిష్యులతో కలిసి రాత్రి ఆ పండుగను సెలబ్రేట్ చేశారు. ఆ పులియని రొట్టెల పండుగను సెలబ్రేట్ చేసిన తర్వాత వచ్చినటువంటి 50th డే అన్నమాట ఇది. అంటే శిష్యులందరూ, అపోస్తలులందరూ మేడగదిలో ఎందుకు సమావేశమయ్యారంటే ఒక ప్రక్క భయపడుతూ ఉన్నారు. తమను ఎక్కడ యూదులైనటువంటి వాళ్ళు బంధించి యేసును చంపినట్టు చంపివేస్తారా అనే భయం ఒక ప్రక్క ఉంది. ఇంకొక ప్రక్క వారంతా యూదులు కాబట్టి ఆ పెంతెకొస్తు పండుగను సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకని వాళ్ళందరూ కూడా మేడగదిలో సమావేశమయ్యారన్నమాట. పెంతెకొస్తు పండుగ దానిని సెలబ్రేట్ చేసుకోవడానికి. అంటే ఒక ప్రక్క పస్కా పండుగ, అంటే యేసు ప్రభు వారు తనను తాను అర్పించుకోవడానికి ఆ యూద సాంప్రదాయపు 2 ప్రాముఖ్యమైనటువంటి పండుగలను వినియోగించినటువంటి సందర్భాన్ని మనము ఈ కాంటెక్స్ట్ లో అర్థం చేసుకోవచ్చు. అంటే యూదులు ఆ రొట్టెను, ద్రాక్షరసాన్ని ఐగుప్తు బానిసత్వములో నుండి విడిపించిన దానికి గుర్తుగా యేసు ప్రభు వారు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ దానికి ఒక క్రొత్త అర్థాన్ని తీసుకుని వచ్చారు. ఇది మీ కొరకై విరువబడుచున్న నా శరీరము, మీ కొరకై నలుగగొట్టబడుచున్నటువంటి నా శరీరము, లేక మీకోసము చిందించబడిన నా రక్తము, నిబంధన రక్తము. సో దానికి ఒక క్రొత్త అర్థాన్ని తీసుకుని వచ్చారు. అదే రీతిగా ఈ పెంతెకొస్తు పండుగను క్రైస్తవ సంఘము ఎందుకు జరుపుకుంటుందంటే ఇట్ ఈస్ ద బర్త్డే ఆఫ్ ద చర్చ్. యేసు ప్రభు వారు ఈస్టర్ దినాన ఆయన పునరుద్ధానుడు అయ్యారు. గుడ్ ఫ్రైడే రోజు ఆయన మరణించారు. శుక్రవారం నాడు ఆయన మరణించిన తర్వాత 3వ దినాన ఆయన పునరుద్ధానుడు అయి వెంటనే తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళలేదు. మీరు ఒకవేళ పత్రికలు చదివినా, సువార్తలు చదివినా అర్థమవుతుంది. కనీసం 40 దినాలు ఆయన శిష్యులకు, మిగిలినటువంటి వారికి అందరకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వారికి చేయవలసినటువంటి హెచ్చరికలు,
వారికి చెప్పవలసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆయన తండ్రి దగ్గరకు వెళ్ళిపోయేటటువంటి సమయం ఆసనం అవుతున్నది అని చెప్పి వారికి చెప్పవలసినటువంటి వాటిని అన్నిటినీ 40 days ఇన్ఫాక్ట్. సో ఈస్టర్ తర్వాత 40th డేని అసెన్షన్ డే అని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు చర్చెస్ లో. 40th డే ఆఫ్టర్ ఈస్టర్ అంటే లాస్ట్ వీక్ కంటే ముందు అనమాట అది. సో అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చూసుకుంటే మనకు ఆ మాటలు కనపడుతూ ఉంటాయి. ఏమనంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, మీరు చూసుకుంటే అర్థమవుతుంది. యాక్ట్స్ చాప్టర్ 1 verse 8, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఇందురని వారితో చెప్పాను. 8వ వచనంలో ఆ మాట. 9వ వచనంలో చూస్తే, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. సో దట్స్ ద డే ఆఫ్ అసెన్షన్. అంటే ఈస్టర్ తర్వాత అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనానికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గరకు వెళ్ళిపోయారు. తండ్రి దగ్గరకు వెళ్ళిపోక ముందు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను తండ్రి దగ్గరకు వెళ్ళటంతో నేను మిమ్మలను బలపరచడానికి పరిశుద్ధాత్మను పంపిస్తాను. సో దాని యొక్క కొనసాగింపు అన్నమాట. 2వ అధ్యాయము 1వ వచనంలోనికి వచ్చేసరికి 10 days after ascension of Jesus Christ, he has sent the Holy Spirit, పరిశుద్ధాత్మను. అంటే యాక్ట్స్ చాప్టర్ 1 verse 8 కి యాక్ట్స్ చాప్టర్ 2 verse 1 కి ఈ రెండిటికి మధ్యలో there is a time gap, a time span of 10 days, 10 రోజులు. సో పెంతెకోస్తు దినాన ఆయన పరిశుద్ధాత్మను పంపించినటువంటి సందర్భము. పెంతెకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి. అంటే చాలా సార్లు పెంతెకోస్తు అనేటటువంటి పదము మనము వినగానే అది మనకు సంబంధించినటువంటిది కాదు, అది పెంతెకోస్తోళ్ళకి సంబంధించినటువంటిది అనే మనం భావనలో ఉంటాం. బట్ యాక్చువల్లీ the day of Pentecost is the founding day of the church. ఆ దినాన పేతురు చేసినటువంటి ప్రసంగానికి యాక్ట్స్ చాప్టర్ 2 మీరు చదివితే అర్థమవుతుంది, ఇంచుమించు 3000 మంది చర్చ్ లో చేర్చబడ్డారు, ఆది సంఘములో చేర్చబడ్డారు. అంటే ఒక రీతిగా ఈ పెంతెకోస్తు అనేటటువంటిది బర్త్ డే ఆఫ్ ద చర్చ్, సంఘము యొక్క జన్మదినముగా, శిష్యులకు పరిశుద్ధాత్మ అభిషేకము కలిగినటువంటి సందర్భం. అప్పటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలైనటువంటి వారికి నేటి వరకు కూడా, సో వీఆర్ కంటిన్యూయింగ్ ఇన్ ద డేస్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దినాలలోనే, ఆ కృపలోనే మనము కంటిన్యూ అవుతున్నాము. అంటే యేసు తండ్రి దగ్గరకు వెళ్ళిపోయిన తరువాత మీరు ఈ లోకమంతటికి సువార్తను అందించాలి అని అంటే, నేను నా ఆత్మను మీకు పంపబోతున్నాను. దానినే రువహ్ అనేటటువంటి పదములో వాడతారు. హీబ్రూ భాషలో రువహ్ అంటారు. స్పిరిట్, స్పిరిట్. హే అనేటటువంటి పదానికి రువహ్ అనేటటువంటి పదానికి ఒకటే అర్థము. సో దీనిని మన యొక్క బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకుని మలాకీ గ్రంథాన్ని మనము ధ్యానం చేయటానికి మనం సిద్ధం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మలాకీ గ్రంథము గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నేను ఫస్ట్ వీక్ చెప్పాను కొంచెం, మరలా ఒక డిఫరెంట్ ఇంట్రొడక్షన్ ఈ దినం మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. మలాకీ గ్రంథము గురించి మనం ఆలోచన చేస్తే, మలాకీ మల్ ఆఖీ అనే హెబ్రీ పదానికి మై మెసెంజర్ అనేటటువంటి అర్థము. మల్ ఆక్ అంటే మెసెంజర్, మల్ ఆఖీ మై మెసెంజర్, నా దూత అనేటటువంటి అర్థము మలాఖీ అనేటటువంటి పదానికి అర్థం. అంటే దూత లేకపోతే మెసెంజర్ కెన్ బి ఎనీవన్.
ఈ మలాకి గ్రంథాన్ని రచించినటువంటి ఆ గ్రంథకర్త ప్రాబబ్లీ తన పేరును పెట్టుకోకుండా నేను దేవుని యొక్క దూతగానే తనను తాను పరిచయం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడేమో. మిగిలినటువంటి ప్రవక్తల యొక్క పేర్ల మీద మనకు ప్రత్యక్షం అవుతారు. హోషేయ గాని, యోవేలు గాని, ఆమోస్ గాని, ఆ ప్రవక్తల యొక్క పేర్లు మనకు కనపడతాయి. కానీ మలాకి దగ్గరికి వచ్చేసరికి గాడ్స్ మెసెంజర్ ఆర్ హిజ్ మెసెంజర్ ఆర్ మై మెసెంజర్ అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి, అంటే నా పేరు కాదు ముఖ్యము, ప్రాబబ్లీ నా అండర్స్టాండింగ్ ప్రవక్త సువార్తను నేను పంపించడానికి దేవుడు నన్ను ఒక సాధనముగా వాడుకుంటున్నాడు. ఇట్ ఈస్ ద మెసేజ్ దట్ గాడ్ హ్యాస్ సెంట్ త్రూ మీ విచ్ ఈస్ ఇంపార్టెంట్. సో ఆయన పంపించేటటువంటి సందేశము ముందు నేను అంత ప్రాముఖ్యము కాదు. సో దేవుని నుండి వార్త తెచ్చినటువంటి వ్యక్తి మలాకి అనేటటువంటి ఆ మాట యొక్క అర్థమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలా సార్లు మనకు కొరియర్ సర్వీసెస్ వస్తూ ఉంటాయి, టెలిగ్రామ్ సర్వీసెస్, పోస్టల్ సర్వీసెస్ వస్తూ ఉన్నప్పుడు we collect whatever packets that the person brings. ఆయన ఇచ్చేటటువంటి అది తీసుకుంటాం. సో ఫర్ us ఆయన తెచ్చేటటువంటిది మనకి ఇంపార్టెంట్, కానీ ఎవరైతే తెచ్చారు అనేది అది మనకు అవసరం లేదు. సో దీనిని మన యొక్క వ్యక్తిగత జీవితాలకు ఎంప్లాయ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనలను ఆయా స్థలాలలో మెసెంజర్స్ గా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అని నేను చెప్పగలను. చూడండి, మలాకి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో కూడా దూతను గురించినటువంటి మాట కనపడతా ఉంటది. 2 మెసెంజర్స్ ని అక్కడ మెన్షన్ చేస్తారు. 2 కాదు, 3వ అధ్యాయంలో, మలాకి గ్రంథము 3వ అధ్యాయంలో 2 దూతలను గురించి. సో ఈ మలాకి గ్రంథంలోనే మెసెంజర్స్ యొక్క ప్రాధాన్యతను దేవుడు తెలియజేస్తున్నాడేమో అనిపిస్తా ఉంటది. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. అదే వచనంలో సెకండ్ పోర్షన్ లోనికి వచ్చేసరికి మరొక దూత, నిబంధన దూత అనేటటువంటి మాట. సో వన్ ఈజ్ ద వాయిస్ అండ్ ది అదర్ వన్ ఈజ్ ద మెసెంజర్ ఆఫ్ కవెనెంట్, నిబంధనకు సంబంధించినటువంటి దూత. సరే, నేను దూతను గురించి మాట్లాడుతూ ఉన్నాను. మనలను దేవుడు ఆయా స్థలాలలో తన యొక్క దూతలుగా, తన యొక్క మెసెంజర్స్ గా ఆయన ప్లేస్ చేశారు. అవి క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు. దేవుడు మనలను ఒక ఉద్దేశముతో ఒక మెసెంజర్ గా మనలను ప్లేస్ చేశారు. దేవుడు మనకు చాలా సందర్భాలలో ఒక మెసేజ్ ని ఇస్తాడు. ఆ మెసేజ్ ని మనం ఏ ప్లేస్ లో ఉన్నామో ఆ ప్లేస్ లో ఉన్నటువంటి వాళ్లకు అందించవలసినటువంటి బాధ్యత మన మీద దేవుడు పెడుతూ ఉంటాడు. చాలా సార్లు మన యొక్క వ్యక్తిగత జీవితాలను బట్టి ఈ మెసేజ్ ని నేను షేర్ చేసుకోవడానికి అర్హురాలనా అని మనం సంశయిస్తూ ఉంటాం. ఇంకొక ప్రక్క ఎనిమీ కూడా, ఈవిల్ కూడా, ఇదిగో నువ్వు ఫలానా తప్పు చేసావు కదా, నువ్వు ఫలానా మిస్టేక్ చేసావు కదా, నీ ఫ్యామిలీని నువ్వు సరిగా ఆర్గనైజ్ చేసుకోలేకపోతున్నావు కదా, ఈ మెసేజ్ చెప్పడానికి నీకు అర్హత లేదు అని వెనక్కి లాగుతూ ఉంటాడు ఇది. కానీ నేను ధైర్యంగా చెప్పగలను, దేవుడు మనకిచ్చేటటువంటి మెసేజ్ మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ దానిని ప్రకటించవలసినటువంటి అవసరం ఉన్నది. నీవు మాట్లాడలేవు అని మనం వెనకలాగుతా ఉంటాం. అందుకే దేవుడు మనకిచ్చినటువంటి మెసేజ్ పట్ల మనము నమ్మకముగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. We need to be faithful to the message that God has entrusted us with. ఆ సందేశమును ఏ స్థితిలో ఉన్నప్పటికీ మన వ్యక్తిగత జీవితాలను ప్రక్కన పెట్టి అపవాది మనలను వెనుకకు లాగాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ you need to be an instrument of passing on the message. You need to be a messenger. ఎందుకంటే నీవు కాదు ప్రాముఖ్యము,
దేవుడు నీకు అందించినటువంటి సందేశము అన్నిటికంటే ప్రాముఖ్యము. సో మలాకీ గ్రంథాన్ని మనము అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు తెలుసుకొనవలసినటువంటి ప్రాముఖ్యమైన అంశము, మన కజిన్స్ అందరికీ ఎందుకో ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు మన యొక్క లైఫ్ స్టోరీ, దేవుడు మనకి ఇచ్చినటువంటి చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ ని దేవుడు ఒక మెసేజ్ గా మనకి ఇస్తూ ఉన్నాడు. మన వర్క్ ప్లేసెస్ లో, మన నైబర్హుడ్స్ లో, మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఆ మెసేజ్ ని మనకు తెలిసి తెలియనటువంటి మాటల ద్వారా అందించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. మలాకీ గురించి మరలా మనం ఆలోచన చేస్తే పాత నిబంధన గ్రంథములో చివరి ప్రవక్తగా, అంటే గ్రంథాలను రచించినటువంటి ప్రవక్తలలో చివరి ప్రవక్త మలాకీ అయితే, ప్రవక్తలలో చివరి వాడు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటిది బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను. సో ప్రవక్తల సాంప్రదాయము, the school of prophets ends with John the Baptist, which is after 400 years after the prophecy of Malachi. మలాకీ ప్రవచించిన 400 సంవత్సరాల తరువాత పాత నిబంధన ప్రవక్తల యొక్క పరిచర్య విధానము ముగిసినట్లుగా మనము చూస్తాం. సో ఒక ప్రక్క చూస్తే పాత నిబంధనకు ముగింపు మలాకీ పలుకుతూ ఉంటే, కర్టెన్ దించుతూ ఉంటే, దాని వెనుక నుండి దేవుడు పెద్ద స్వరంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మలాకీ గ్రంథాన్ని ఒకవేళ మీరు అధ్యయనం చేయడం ప్రారంభించండి. ఇట్స్ ఎ బుక్ ఆఫ్ 55 వర్సెస్. మలాకీ గ్రంథంలో 55 వచనాలు కనపడతాయి. 55 వచనాలలో దేవుడు ఫస్ట్ పర్సన్ సింగులర్ లో మాట్లాడినటువంటి మాటలు అట్లీస్ట్ 47 కనిపిస్తాయి. ప్రాబబ్లీ బైబిల్లో లేకపోతే ప్రవక్తల గ్రంథాలలో దేవుడు సూటిగా మాట్లాడినటువంటి మాటలు మలాకీ గ్రంథములో కనిపించినట్లుగా మరే గ్రంథంలో కనిపించవేమో. సో మలాకీ గ్రంథముకు ఉన్నటువంటి విశిష్టతను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొకటి, మలాకీ గ్రంథము ఒక హెచ్చరికతో ముగుస్తుంది. Perhaps this is one of the prophetical books which ends with a warning. ఒక హెచ్చరికతో. ఆ హెచ్చరిక ఏమిటంటే రానయ్యినటువంటి మెస్సియాకు సంబంధించినటువంటి అవసరత, రక్షకుని యొక్క అవసరత, మానవునికి విమోచన కావాలి, క్రీస్తు అనుగ్రహించేటటువంటి విమోచన కావాలి. నేను చెప్పాను 400 సంవత్సరాల సైలెన్స్, 400 years of silence. యేసుక్రీస్తు ఆగమనము వరకు, అంటే అంటిల్ ది అడ్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క జన్మ వరకు మలాకీ గ్రంథము నుంచి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం అని పిలుస్తూ ఉంటారు చరిత్రలో. వీటిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన యొక్క జీవితాల్లో పరిశీలన చేసుకుంటే కొన్ని సందర్భాలలో దేవుడు మనతో మాట్లాడలేదేమో, చాలా కాలం అయిపోయింది అనిపిస్తా ఉంది. లేకపోతే దేవుని యొక్క స్వరాన్ని సెన్స్ చేసి కొంచెం టైం వస్తూ ఉండుంటది, కొంచెం గ్యాప్ వస్తూ ఉండుంటది. బట్ ఇమాజిన్ గాడ్ వాజ్ సైలెంట్ ఫర్ ఆల్మోస్ట్ 400 years. అంటే ఆయన చెప్పాల్సిందంతా చెప్పేశాడు, ఇంకా చేయాల్సింది తన ప్రజలైనటువంటి వారి మీద ఉన్నది. మనం కూడా పేరెంట్స్ గా కొన్నిసార్లు పిల్లల మీద చెప్తూ ఉంటాం, నేను చెప్పాలన్నదంతా చెప్పేశాను, ఇక చేయాల్సిన బాధ్యత మీది. సో దెన్ దేర్ విల్ బి ఎ కైండ్ ఆఫ్ సైలెన్స్. సో సిమిలర్ గా దేవుడు కూడా పాత నిబంధనలో నేను చెప్పాలనుకున్నటువంటి దాన్ని అంతటిని నేను చెప్పేశాను, నౌ ఇట్ ఈస్ యువర్ టర్న్, నౌ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు చేయవలసినటువంటి బాధ్యతను మీరు నెరవేర్చండి అని దేవుడు మలాకీ గ్రంథములో తెలియచేసిన తర్వాత ఆయన సైలెంట్ అయిపోయాడా అనేటటువంటి సందర్భం మనకు కనపడతా ఉంటుంది. మలాకీ గ్రంథములో కనీసము 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తన ప్రవక్త ద్వారా తెలియచేసినటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మలాకీ కంటే ముందున్నటువంటి గ్రంథము మనకు తెలుసు జకర్యా గ్రంథానికి మలాకీ గ్రంథానికి మధ్య దేర్ ఇస్ ఎ స్పాన్ ఆఫ్
100 years, 100 సంవత్సరాల టైం గ్యాప్ ఉందన్నమాట. అంటే ఇశ్రాయేలీలు చెరలో నుండి యెరూషలేముకు వచ్చిన తర్వాత ప్రవక్తలను పంపించి టెంపుల్ ని బిల్డ్ చేయమని, వాల్స్ ని రీబిల్డ్ చేయమని ఎంకరేజ్ చేయడానికి హగ్గై జకర్యాలను దేవుడు పంపించాడు. హగ్గై జకర్యాలను దేవుడు ఎంకరేజ్ చేయడానికి పంపించాడు. నేను అంతకుముందు కూడా చెప్పాను, వారితో పాటుగా ఎజ్రా నెహెమ్యాలు కూడా యూదులను ఎంకరేజ్ చేయడానికి దేవుడు సాధనాలుగా వాడుకున్నాడు. సో హగ్గై అండ్ జకర్యా, మీరు టెంపుల్ ని బిల్డ్ చేయండి, పడిపోయినటువంటి వాల్స్ ని రీబిల్డ్ చేయండి అని ఎంకరేజ్ చేయడానికి వారిని పంపించాడు. అయితే తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు తిరిగి బిల్డ్ చేసేసారు. యెరూషలేము టెంపుల్ ని బిల్డ్ చేశారు, వాల్స్ ని బిల్డ్ చేశారు. చేసిన తర్వాత ఒకలాంటి లూక్వామ్నెస్ వచ్చింది, నులివెచ్చని స్థితి వచ్చింది అన్నమాట. 100 years లో అన్ని సెట్ అయిపోయినాయి, టెంపుల్ కట్టేసుకున్నారు. లూక్వామ్నెస్ వచ్చేసరికి ప్రజలు కొంత వెనక్కు వెళ్ళిపోయారు. సో దేర్ డెడికేషన్ టువర్డ్స్ గాడ్, దేర్ ప్యాషన్ టువర్డ్స్ హిస్ వర్క్ have started taken a back seat. వెనుకకు వెళ్ళటం ప్రారంభించారు. చూడండి, ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో, లేకపోతే ఈ కరోనా వైరస్ కాంటెక్స్ట్ లో దేవుని మీద మనం ఆధారపడుతూ వచ్చాం ఈ దినాలు. ఒక్కసారి ఈ రిలాక్సేషన్ లోనికి మనం ఎంటర్ అయిన తర్వాత మన మిగిలిన పనులు చేసుకుంటూ దేవుని నుంచి మరలా డ్రిఫ్ట్ అయిపోతామేమో, మనలను మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇశ్రాయేలీల యొక్క జీవితాలను చూస్తే వాళ్ళు ఏమంత పెద్ద తప్పులు చేయలేదు. కోర్స్ దేవుని యొక్క మెజర్ లో అవి చాలా పెద్ద మిస్టేక్స్. కానీ ఒకలాంటి లూక్వామ్నెస్, తమకు తెలియకుండానే వారు కొంచెం దేవుని నుండి దూరం అయిపోవడం ప్రారంభించారు. దానితో మరలా మలాకీని దేవుడు పంపించాడు తమ యొక్క స్థితిని జ్ఞాపకం చేయడానికి. వారు ఎక్కడ పడిపోతూ ఉన్నారో దానిని తిరిగి జ్ఞాపకం చేయడానికి. ప్రాముఖ్యంగా ఈ 7 విషయాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిది దేవుని యొక్క ప్రేమను వారు తిరస్కరిస్తూ ఉన్నారు. మనం ఇదినం చదువుకున్నటువంటి ఆ 2 వచనాలు మనము తీసుకున్నట్లయితే, మలాకీ గ్రంథము 1వ అధ్యాయము మొదటి 2 వచనాలను చూసుకుంటే, 2వ వచనంలో ఏమని ఉంటదంటే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. దేవుని యొక్క ప్రేమను గురించినటువంటి మాటలు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. దేవుని యొక్క ప్రేమకు సంబంధించినటువంటి మాటలు. ఇందాక నేను గుర్తు చేశాను, రువహ్ అనేటటువంటి పదం. రువహ్ అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ. హీబ్రూ లాంగ్వేజ్ లో హే అనేటటువంటి వర్డ్ ఉంటుంది. హే అంటే స్పిరిట్ అని అర్థం అంట. లేకపోతే ఎసెన్స్ ఆఫ్ గాడ్ అని కూడా అంటారు. స్పిరిట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ గాడ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. సో ప్రేమ అనేటటువంటి పదానికి హీబ్రూలో ఏమని అంటారంటే అహాబ్ అంటారు. అహాబ్ అంటే ఆ అబ్ అనే దానిలో మధ్యలో ఉన్నటువంటి ఆ హే, గాడ్స్ ఎసెన్స్. మీరు చూడండి, ఆది కాండంలో కనపడుతుంది కదా, అబ్రాము, శారయి అనేటటువంటి పేర్లు దేవుడు వారిని మార్చి అబ్రహాముగా, శారాగా మార్చారు. అబ్రహాము, శారా అనేటటువంటి పదంలో ఎండింగ్ లో వస్తుంది అనమాట హే అనేటటువంటి పదం. దేవుని యొక్క ఆత్మ అబ్రహాంలో మిడిల్ లో కనపడుతుంది. సో ఈ 2 పదాలను మనము చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమను గురించి మలాకీ తెలియచేస్తా ఉన్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించాను కదా. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అని అంటే అన్డిజర్వింగ్ లవ్. అన్డిజర్వ్డ్ లవ్ అంటే మనము ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి, అందుకే మనము కృతజ్ఞత చెల్లించవలసినటువంటి అవసరం. ఎలాంటి షరతులు లేనటువంటి ప్రేమ.
ఎలాంటి కండిషన్స్ లేనటువంటి ప్రేమ. గాడ్స్ లవ్ ఈజ్ ఇమ్యూటబుల్, మార్పు లేనటువంటిది. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాట ఉంటుంది. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో యెహోవానైన నేను మార్పు లేనివాడను. మొదటి అధ్యాయం 2వ వచనంలో నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అని అంటే ఎక్కడ మమ్మల్ని ప్రేమించావయ్యా అంటే, దేవుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తూ వచ్చాను, దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు మనకి కూడా అదే మాట చెప్తే, నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నానంటే ఎక్కడ ప్రేమిస్తున్నావయ్యా, ప్రేమిస్తుంటే మాకెందుకు ఇన్ని దెబ్బలు తగులుతున్నాయని, ప్రేమిస్తుంటే మేము అనుకున్న పనులు ఎందుకు జరగటం లేదు, మా ఎగ్జామ్స్ ఎందుకు మధ్యలో ఆగిపోయినాయి, మేము అనుకున్న ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎందుకు రాయలేకపోతున్నాం, ఎందుకు బలహీన పడిపోతున్నాం, మాకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు ఎందుకు దిగజారిపోతున్నాయి. నువ్వు నిజంగా మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటే అంటే నేను మిమ్మల్ని తప్పకుండా ప్రేమిస్తూ ఉన్నాను అని అంటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను మిమ్మల్ని క్రమశిక్షణలో ఉంచుతూ ఉన్నాను, నేను మిమ్మల్ని చెక్ చేస్తూ ఉన్నాను అని అంటున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 6వ వచనంలో ఏమని ఉంటదంటే, బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 12 and verse 6, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి, మనకు తెలిసినటువంటి మాట, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. అంటే కరెక్షన్ అనేది మనకు అవసరము. కాబట్టి కొన్నిసార్లు మనం పిల్లలతో విసిగిపోతూ ఉంటాం, చెప్పి 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 ఇక కరెక్ట్ చేయడం మానేస్తాం. దేవుడు కూడా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలతో అదే చేశాడు. చూడండి, 12 మంది చిన్న ప్రవక్తలు, 4 పెద్ద ప్రవక్తలు ఒకటే పాట పాడారు, వెనకకు తిరగండి, వెనకకు తిరగండి, టర్న్ టు మీ, టర్న్ టు మీ, టర్న్ టు మీ. వాళ్ళ మాట వినలేదు. నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. దెన్ దేర్ వాజ్ ఎ పీరియడ్ ఆఫ్ సైలెన్స్ ఫర్ 400 years. నేను చెప్పాలనుకున్నటువంటిది అన్నిటినీ చెప్పేశాను. కొన్నిసార్లు దేవుడు అన్నిసార్లు ఎందుకు చెప్పాడు అని అంటే, నేను అనుకుంటూ ఉంటాను, విసిగిపోకూడదు కరెక్ట్ చేసేటటువంటి విషయంలో, అలా చెప్తూనే ఉండాలి, రిపీటెడ్ గా చెప్తూనే ఉండాలి. దేని విషయంలో మా పట్ల ప్రేమ చూపిస్తావు అని అంటున్నాడు ఇక్కడ. మేము మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నామనంటే చాలా వెటకారంగా అనమాట. దేని విషయంలో మీరు మా పట్ల ప్రేమ చూపించారు అని అంటే చక్కని మాట చెప్తున్నాడు దేవుడు. ఏమనంటే, నేను యాకోబును ప్రేమించాను, యాకోబుకు ఏశావు అన్న కాడా, యాకోబుకు ఏశావు అన్న కాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని. ఎందుకు దేవుడు యాకోబును ప్రేమించాడు? చాలా సార్లు ఏశావును ఎందుకు ద్వేషించాడు అనేటటువంటి దాని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాము. కానీ యాకోబును ప్రేమించడానికి ఏదైనా మెరిట్ ఉందా యాకోబు దగ్గర? యాకోబు అనగానే మనకు తెలుసు మోసగాడు. ఇంకా మనం రోమాపత్రికలో చూస్తే, లేకపోతే ఆదికాండంలో మనం చూస్తే, వాళ్ళు మంచి పనులు చేసినందువల్ల యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించాడు అని చెప్పడానికి కూడా వీలు లేదు. ఇంకా గర్భములో ఉన్నప్పుడే ఆదికాండం 25వ అధ్యాయము 22-23 వచనాలు మనం చూస్తే అక్కడ పెనుగులాట కనపడతా ఉంటది. పెనుగులాట కనపడతా ఉంటది. 2 జనాలు కొట్టుకుంటున్నాయంట. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. అంటే వాళ్ళు ఇంకా కడుపులో నుంచి బయటకు రాకముందే, ఈ లోకంలోని వాళ్ళు ఇంకా జన్మించక ముందే గాడ్ ఎలక్ట్ చేశాడు. ఎందుకు దేవుడు ఎలక్ట్ చేస్తాడు అంటే అది దేవుని యొక్క చిత్తం. మన పిల్లలు ఒకవేళ 2, 3, 4 మనకు ఉంటారు.
ఎవరిని మనము ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాం, ఎవరిని తక్కువగా ప్రేమిస్తున్నాం, ఎందుకు ప్రేమిస్తున్నాం అంటే మనకు తెలియదు. మరి ఒకవేళ ప్రభుదాస్ గారిని, బుల్లెమ్మ గారిని అడిగితే, లేకపోతే వాళ్ళ యొక్క పిల్లలుగా 5గురు ఒకవేళ మీరు రియలైజ్ అయితే నన్ను ఎక్కువ ప్రేమించారు నాన్న, లేకపోతే నన్ను ఎక్కువ ప్రేమించారు అమ్మ అని మీరు చెప్పగలరు. లేకపోతే బేబాంటి యొక్క 3 పిల్లల్ని ఒకవేళ నేను ఆలోచన చేసుకుంటే, లేకపోతే మా మమ్మీ గురించి నేను ఆలోచన చేసుకుంటే, అందరూ సమానమైనప్పటికీ తెలియకుండానే ఒకరి పట్ల కొంచెము ఎక్స్ట్రా కనపడుతుందేమో అన్మెరిటెడ్ లవ్, తెలియదు మనకు. సో దేవుడు కూడా యాకోబును ప్రేమించాడు అని అంటే దట్ డజంట్ మీన్ హీ డిజర్వ్డ్ దట్ లవ్, బట్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ హిస్ గ్రేస్. తన సంకల్పము, తన ఉచితమైనటువంటి కృపచేత దేవుడు ఎందుకు రిజెక్ట్ చేస్తారు, దేవుడు ఎందుకు కొందరిని ఎలక్ట్ చేస్తారు అని అంటే మనకు తెలియదు. నన్ను ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకుని, లేకపోతే మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నారు అని మీరు ఆ ప్రశ్న వేసుకుంటే అది దేవునికి మీకు మాత్రమే, కేవలము ఉచితమైనటువంటి కృప. మనం ఎంతో దుర్మార్గులం, చెడ్డవాళ్ళం అయినప్పటికీ దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. సో ఈ ఒక్క ఆలోచనను మన మనసులో జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మనలను ప్రేమించడానికి మన దగ్గర యోగ్యత లేకపోయినప్పటికీ దేవుడు ఇంకొకళ్ళని ఎందుకు ద్వేషించాడు అనేది మనకు అవసరం లేదు. బట్ దేవుడు ఎందుకు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమకు సంబంధించిన అర్హత నాలో ఏముంది, ఒకవేళ ఉండి దాన్ని రికగ్నైజ్ చేయగలిగితే మంచిదే. దాంట్లో కొనసాగటానికి మనము ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉన్నదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏశావు యాకోబునకు అన్న కాడ అయితే నేను యాకోబును ప్రేమించి తిని. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి సందేశం అదే, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. దట్స్ ఆల్. మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆయన, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకొకళ్ళని ఎందుకు ద్వేషించాను, ఇంకొకళ్ళని ఎందుకు ప్రక్కన పెట్టాను అనేది మనకు అవసరం లేదు. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనలను ఒక సాధనముగా వాడుకుంటూ ఉన్నాడు అనేది మనం గుర్తు చేసుకోవాలి. గాడ్ హస్ ఎలెక్టెడ్ us as his messenger. ఆయన యొక్క దూతగా, ఆయన యొక్క సాధనముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ మెసెంజర్ యొక్క బాధ్యతను మనము నెరవేర్చడానికి మనలను మనము సిద్ధము చేసుకోవాలని జ్ఞాపకం చేస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు ఆ మెసెంజర్స్ గా మనం ఉండడానికి, ఆ వాయిస్ గా మనం ఉండడానికి, ఆ మెసేజ్ ని క్యారీ చేసే వాళ్ళంగా మనం ఉండడానికి మనలను సిద్ధపరచి ఆశీర్వదించి బలపరచునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. తలలు ఉంచుకొని పండ్లు మూసుకుందాం. విన్నటువంటి వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాల్ సుధాకర్ గారు ఈ ముగింపు ప్రార్థన మన కోసం చేస్తారని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. స్తుతి స్తుతి స్తోత్రం 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 ప్రభువా. ఈ పరిశుద్ధ దినమందు మరి మీ కజిన్స్ అందరూ కొద్దిమందిగా కూడి నిన్ను స్తుతించడానికి సమయం ఇచ్చినందుకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క మా ప్రార్థన అనే ధూపం మీ దగ్గరికి చేరి మా అవసరాలన్నిటిని తీరుస్తుందని మేము నమ్ముచున్నాం ప్రభువా. అలాగే విన్నటువంటి వాక్యం ద్వారా మేము నింపబడి మేము మార్గంలో నడిచేటట్లు చేయండి ప్రభువా. అలాగే ప్రభువా మరి పిల్లలు పాడినటువంటి పాటలను బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభువా. మరి బోని పాడినటువంటి పాటలు ప్రభువా, మరి అగ్నితో నింపమన్నారు ప్రభువా, శక్తితో నింపమన్నాం ప్రభువా, జీవంతో నింపితే ప్రభువా మేము మరి మీ యొక్క సేవ చేయటానికి మేము ఒక కాడెల్లాగా ఉండటానికి మమ్మల్ని తయారు చేయండి ప్రభువా. అలాగే ప్రభువా మరి జానీ పాడినటువంటి పాట కూడా ప్రభువా క్రీస్తుని మాత్రమే ఆరాధించడం ప్రభువా. అలాగే ప్రభువా మరి మేము ఏ స్థలానికి వెళ్ళాలి, ఎలా సేవ చేయాలి మీరే మమ్మల్ని నడిపిస్తారని నమ్ముచున్నాం ప్రభువా. అలాగే ప్రభువా మరి మీరు మమ్మల్ని నుంచి ఏమీ కోరుకున్నట్లేదు ప్రభువా, హృదయాన్ని మాత్రమే అడుగుచున్నారు ప్రభువా.
హృదయంలో మీకు దేవాలయాన్ని కట్టడానికి మేము ఆశపడుతున్నాం ప్రభా. ఉన్నటువంటి ప్రతి కజను దీవించి ఆశీర్వదించండి ప్రభా. మేము చిన్నప్పటి నుంచి మరి ప్రభువా మీరు మీకోసం మేము ఎదుగుతున్నాం ప్రభా. మమ్మల్ని వాడుకోండి, మమ్మల్ని ఒక ఆయుధాల్లాగా మార్చండి ప్రభువా. అలాగే మరి ప్రభా మా యొక్క ఈ ప్రార్థన ఆలకించిన ప్రభా, మరి నాకు ఈ యొక్క ప్రార్థన నేర్పించండి ప్రభా. మరి నేను ఎప్పుడు ఇలా చేయలేదు ప్రభా, నన్ను దీవించి ఆశీర్వదించండి. నాకు ఎలా చేయాలో ఏంటో మీరే నడిపించండి ప్రభా. మరి ఫర్దర్గా మీరే తోడుకొని నడిపించి ఈ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఎవరికి ఏ అవసరం ఉన్నదో ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. ఈ ఉన్నటువంటి లాక్డౌన్ రోజుల్లో ప్రభా మా పరిస్థితుల్ని, ఆర్థిక పరిస్థితుల్ని అన్నిటిని మీరే సక్రమంగా దీవించి ఆశీర్వదించమని, ఈ రోజంతా కాచి కాపాడి సాయంకాలం నేను స్తుతించుకుని నిద్రపోయే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు బతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మనకు ఆహారం నేడు మాకు దయచేయము, మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణను క్షమించము, మమ్మ శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీవి అయి ఉన్నవి. ఆమేన్. సమస్త సృష్టిని సృజించిన సృష్టికర్తయగు తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వలోకమును రక్షించిన రక్షణకర్తయగు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, సర్వలోకమును ఆదరించు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము సన్నిధి కాపుదల చర్యన మనకు, ఆయనను ప్రేమించు వారికి కజిన్స్ గా ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన మనకందరకు సదా సర్వదా తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కర్తమామును దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వార్తనిచ్చి పంపును పోషించుము. ఇహనేను వేడుకొని బాహుగా స్తుతితుము. పరమందు చేరింకా స్తోత్రము చెల్లింతుము. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ చక్కని ఆరాధన మనం జరిపించుకోవడానికి దేవుడు మన కృపను అనుగ్రహించారు. నిజంగా పెద్ద, చిన్ని, ప్రశాంత్ చక్కని ప్రార్థనలు చాలా సార్లు అసలు వీళ్ళు ప్రార్థన చేయగలరా లేదా అని అనుకుంటూ ఉంటాను. కానీ దేవుడు మిమ్మల్ని కూడా తన సాధనాలుగా వాడుకుంటున్నారు అనడానికి ఒక చక్కని నిదర్శనం. నేను ప్రోగ్రామ్ లో మిమ్మల్ని అడగకుండానే ప్రింట్ చేసినప్పటికీ మీరెంతో సంతోషంగా అంగీకరించి మీ రోల్స్ ని మీరు నమ్మకంగా దేవుని మహిమార్థమై మీరు జరిగించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొంతమందికి డౌట్స్ ఉంటాయి మనం వింటున్నటువంటి వాక్యంలో నుండి. మన మధ్యలో మరి రెవరెండ్ సుధీర్ గారు ఉన్నారు, అపాలజెటిక్స్ ఎక్స్పర్ట్. మరి తనని మనం అప్రోచ్ అవ్వచ్చు మనకి ఏమైనా డౌట్స్ ఉంటే. తర్వాత నాకు పెద్దగా డౌట్స్ క్లియర్ చేయడం రాదు, కానీ ప్రయత్నం చేస్తాను ఏమైనా చెప్పడానికి వీలైతే. మీరు పర్సనల్గా కానీ లేకపోతే ఎప్పుడైనా కానీ మనం మాట్లాడుకోవచ్చు. ఈ దినం మనం కొంచెం వాక్యం వినటానికి టైం లభించిందని నేను అనుకుంటున్నాను. వచ్చే వారం నుంచి మరి చర్చెస్ స్టార్ట్ అవుతాయని అంటున్నారు కదా. మనం మరి ఈవినింగ్ కాబట్టి కంటిన్యూ చేసుకుందామా?